ఏమిటి మళ్ళీ తోటలో వంట? అవును, స్పెషల్ వంట చేశానండోయ్. ఏంటి స్పెషలో తెలుసా? చికెన్ కాలీఫ్లవర్ కూర. ఏంది చికెన్ కాలీఫ్లవర్ కూర ఎప్పుడన్నా చేసావా, లేకపోతే మా మీద ప్రయోగాలు చేస్తున్నావా అనుకుంటున్నారా? ఇది నా ప్రయోగం కాదండి, మా వారు ఇన్స్టాగ్రామ్లో చూశారంట. ఆ వంట తాలూకా తంటేనండి ఈ కాలీఫ్లవర్ చికెన్ కూర. అయితే మా వారు చేయమన్నారు, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ కూర అయితే బాగా కుదిరింది. సరేలేండి, మన తోటలో భోజనం చేయటానికి 3 గెస్టులు వస్తున్నారు, వాళ్ళ కోసమే ఇలా రెడీ చేశాను. అబ్బో నీ సిగ్గు సీమడో, ఏం సిగ్గుపడుతున్నావమ్మా. ఏంటి రోజు ముందేస్తారా మొక్కజొన్నలో? చూద్దాం ఈ వీడియోలో ఇదంతా చూసేద్దాం. ముందుగా మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? అందరికీ శుభ గురువారం. క్యాలీఫ్లవర్తో చికెన్ చేయాలనిపించిందంట. లేదు చికెన్ తినాలనిపించిందంట మా వారికి. చేస్తావా చేయవా అని గొడవ చేశారు. ఇప్పుడు కదండి, అటు ఇటుగా ఒక వారం రోజులు అవుతుంది ఇలా చేయమని. వారు ఇన్స్టాగ్రామ్లో చూశారంట. చూసిన దగ్గర నుంచి కాలీఫ్లవర్తో చికెన్, కాలీఫ్లవర్తో మటన్, కాలీఫ్లవర్తో చికెన్, కాలీఫ్లవర్తో మటన్ ఇదే పాడబడుతున్నారు. ఇక సర్లేండి, తీసుకొచ్చుకోండి చేసేద్దాము. అందులో మన దగ్గరికి ఈరోజు గెస్టులు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఏదో ఒకటి స్పెషల్ చేయాలి కదా, చేసేద్దాం తీసుకురండి అన్నాను. సెంటర్కి వెళ్ళి కాలీఫ్లవర్ అను చికెన్ తెచ్చారు. ఇంట్లో ఉప్పు పప్పు అన్నీ సదురుకొని ఇక మొత్తం తీసుకొని తోటలోకి వచ్చేసాము. ముందు రాగానే కాలీఫ్లవర్ కట్ చేసి వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి కట్టెల పొయ్యి వెలిగించి కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ కడిగి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలేసి ఒక 3-4 నిమిషాలు ఎక్కువ మంట మీదే వేయించానండి. అవి దింపేసి పొయ్యి నుంచి మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. గిన్నెలో నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ ఉప్పు పసుపు వేసేసి కలిపి మూత పెట్టేశాను. ఇక అవి వేగుతూ ఉంటాయి కదా, ఈలోపు బియ్యం కడిగేద్దామని బియ్యం కడుగుతున్నానండి. అన్నం కూర కూడా ఇక్కడే చేస్తున్నాను. మొక్కజొన్న వేసాము. మొక్కజొన్నలో ఏదో ఒక పని, పైపులు మార్చటమని, డ్రిప్పులు లాగటమని, ముందు వేయటమని, ముందు కొట్టటమని, ఇట్లా ఏదో ఒక పని మీద తోటలోకి వస్తున్నాం. ఎలాగో తోటలోకి వస్తున్నాం కాబట్టి ఇక్కడే కట్టెల పొయ్యి మీద ఏదో ఒకటి చేసుకొని తిందామని ఇక ఇలానే చేస్తున్నాము. కట్టెల పొయ్యి మీద ఏది చేసినా కమ్మగానే ఉంటుంది. ఇక పొయ్యి మీద గిన్నెలో నూనె వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసాం కదా, కొద్దిసేపటికి ముక్కలు మంచిగా వేగినాయి. ఇక ఇందులోకి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంతవరకు మిక్సీ పట్టేశాను. ఆ పేస్ట్ అంతా ఇందులో వేశాను. ఎప్పుడు చూసినా ఇన్ని వేసి మిక్సీ పట్టేశానని చెప్తారు, చాలాసార్లు చెప్పారు కదా, పదే చెప్పడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆ మసాలా వామ్మో ఇంత వేస్తారా అని కొత్తగా చూసేవాళ్ళు అనుకుంటారు కదా, అందుకనే అంత స్పష్టంగా చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత మసాలా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి. ఆ తర్వాత ఒక 4 టమాటాలు పొడవుగా కట్ చేసి వేసాను. ఇందులోనే ఘాటుకు సరిపడేంత కారం కూడా వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు సెగను ఉంచి ఇక మనకి పులుసు కావాల్సినంత, అంటే కొంతమంది ఏమో గ్రేవీ ఎక్కువగా తింటారు, కొంతమంది ఏమో పలుచగా చారులాగా తింటారు. కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా వాటర్ పోసేసేయండి, మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇక మంట మంచిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా పెట్టినా ఏం కాదు. కూర 70% ఉడికింది అనుకున్న టైంలో ముందు వేయించి పెట్టిన కాలీఫ్లవర్ పూలు ఉన్నాయి కదా, ఆ కాలీఫ్లవర్ని ఇందులో వేసేసేయటమే. ఇక ఇలా మళ్ళీ కాలీఫ్లవర్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పులుసు దగ్గర పడేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఇంకో పొయ్యి మీద బియ్యం కడిగి బియ్యం ఎసర కలిపి గిన్నెలో పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను. అన్నం కూడా ఉడుకుతుంది. ఇక ఒకవైపు అన్నం ఉడుకుతుంది, ఒకవైపు చికెన్ ఉడుకుతుంది. కట్టెల పొయ్యి కదా, ఏదైనా తొందరగానే అయిపోతుంది అనమాట. చికెన్ ముక్క ఉడికింది అనుకున్న టైంలో ఇందులోకి గరం మసాలా కొద్దిగా ఒక సుమారు 2 స్పూన్ల దాకా వేసాను. కొత్తిమీర కూడా వేసేసాను. కూర రెడీ అయిపోయింది, కాలీఫ్లవర్ చికెన్ కూర. నేనైతే వారు చెప్తుంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ కూర అయితే బాగా కుదిరిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక మన తోటలోకి భోజనం చేయడానికి గెస్టులు వస్తున్నారని చెప్పాను కదా, ఆ గెస్టుల కోసమే చేప వేసేసి
అన్నం కూర ఇక్కడే పెట్టేస్తున్నాను. సరే వాళ్ళు రాబోయే ఇలానే పెట్టేస్తున్నాను లేండి. ఇక గెస్టులు వస్తున్నారని చెప్పాను కదా, అదిగోండి వీళ్ళేనండి గెస్టులు. మా వారు కాలీఫ్లవర్ చికెన్ కూర వండాలి అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటయ్యా ఈ కొత్త వంట అనుకున్నాను. తర్వాత బాగుంటుంది చూద్దాం చేద్దామంటే సరేలే చేద్దాంలే కానీ రోజు మనం చేసుకొని మనం తింటమేనా, చక్కగా పిల్లల్ని రమ్మంటే వాళ్ళు కూడా వచ్చి మనతో సరదాగా ఉండి తిని వెళ్తారు కదా అంటే సరే అన్నారు. ఇక అందుకని ఇదిగోండి వీళ్ళని పిలిచానండి. వీళ్ళు ఎవరో తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసుంటారు. బావగారు వాళ్ళ తోట వేరే వాళ్ళు కౌలుకి మొక్కజొన్న వేశారు. ఆ మొక్కజొన్న కాపలాకి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ బుడ్డోళ్ళతో సరదాగా కాసేపు ఈ వీడియోలో చాలా చల్లారుకొని ఏట్రా కాల్సింది బాగా ముక్కే పెడతా ఆగు, కాలుతుంది కాలుతుంది. మోనిక కాదు మెత్తడిదేరా. ఏమన్నావు చెల్లిని ఏమంటాను? అమ్ముగాడా? కాదు నువ్వు మీ చెల్లిని ఏమంటావు? సుబ్బులా. మా పిల్లలు చిన్నప్పుడు నేను వాళ్ళతో ఎలా ఉన్నానో అలా అనిపించింది వీళ్ళని చూసేసరికి. అయితే వీళ్ళతో ఇలా ఉండటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మాకు ఇంటి పక్కన ఇల్లు ఏమీ ఉండవు. చెప్పాను కదా, ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మా పక్కన ట్రాక్టర్ షోరూమ్, బండ్ల షోరూమ్, కళ్యాణ మండపం, హోటళ్ళు, షాపులు ఇట్లా ఇవే తప్పితే ఇల్లు ఏమీ ఉండవు. కొంచెం దూరంలో ఉన్నాయి. అంటే ఈ ట్రాక్టర్ షోరూమ్, హోటల్ దాటిన తర్వాత ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి మన గన్నేరు చెట్టు దగ్గర పూలు కోసుకెళ్తూ ఉంటారు కానీ అంతగా పరిచయం ఉండదు. పూలు కోసుకునేమా అని అడిగితే అడుగుతారు, లేకపోతే లేదు కోసుకొని వెళ్ళిపోతారు కానీ అంత పరిచయం ఉండదు. ఇక ఈ ట్రాక్టర్ షోరూమ్, బండ్ల షోరూమ్ వాళ్ళతో మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఉన్నట్టు అలా వాళ్ళతో ఉండలేము కదా. కాబట్టి మాకు ఇల్లు ఏం లేవు కాబట్టి పెద్దగా మాట్లాడే మనుషులు ఎవరు ఉండరు. ఎప్పుడన్నా మనకు తెలిసిన వాళ్ళు ప్రత్యేకంగా మన ఇంటికి వస్తే తప్పితే. ఇక నేను యూట్యూబ్ ద్వారా మీ అందరితోనూ మాట్లాడతాను. అంటే డైరెక్ట్గా మాట్లాడకపోయినా మీ అందరితో మాట్లాడినట్టే కదా. అలా ఒక రకంగా ఇక ఇలా తోటలోకి వచ్చినప్పుడు మన తోటలో పనులు చేయటానికి ఎవరన్నా వచ్చినా, లేకపోతే ఇదిగోండి ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇట్లా పత్తి చేయాలని, మొక్కజొన్నలని ఇట్లా కాపలాలు ఉంటారు. చాలామంది వస్తూనే ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు ఆడవాళ్ళతో కానీ, లేదంటే ఈ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఆ పిల్లలతో కానీ ఇలా క్లోజ్గా ఉంటారులేండి. అటు ఇటుగా 3 నెలలు 4 నెలలు అట్లా ఉంటారు కదా. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇక తోటలోకి వచ్చే వాళ్ళతో కూడా మంచిగా ఉంటాను. ఇది ఒక నాకు కొత్త ప్రపంచం లెక్క అనమాట. కానీ ఈ పిల్లలతో సరదాగా గడుస్తుంది. తోటలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చక్కగా నా దగ్గర కూరుకొస్తుంటారు. ఇక నేను కూడా పిల్లలతో పాటు అన్నం పెట్టుకొని తింటున్నాను. అప్పుడుదా ఇదే ముక్కల వరకే తింటుంది, అన్నం తినట్లేదు. ముక్క వేస్తే మళ్ళీ ఆ ముక్కను కూడా వాళ్ళ అన్నయ్య చిన్న చిన్న ముక్కలుగా చేసి పెడితే ఆ ముక్కలు తింటుంది. అన్నం అయితే తినలేదు అసలు. కానీ ఆ పిల్లలిద్దరూ కూడా అన్నం మంచిగా తిన్నారు. నేను ఇక్కడ ఒక వీడియో చేయాలనుకున్నాను కానీ అసలు అనుకున్నదే మర్చిపోయాను. ఏంటంటే చాలామంది ఫుడ్ ఛాలెంజ్ చేస్తారు కదా వీడియోలలో, అలా నేను ఛాలెంజ్ కాకోకుండా ఈ పిల్లలకి అన్నం పెట్టి ఇద్దరు పిల్లలకి, మగ పిల్లలు ఇద్దరికి, చిన్నపిల్ల బుడ్డది అదేం తింటుంది లేండి కానీ వాళ్ళిద్దరికీ కూడా అన్నం పెట్టి మీరు ఎంత మంచిగా తింటే వాళ్ళలో మీరు మంచిగా తిన్న వాళ్ళు గెలిచినట్టురా అని చెప్దాం అనుకున్నాను. కానీ అసలు అది ఆ మాటే మర్చిపోయానండి. వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను వాళ్ళతో ఒక చిన్న పిల్లని అయిపోయి వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటున్నా తప్పితే ఆ ఛాలెంజ్ అన్న మాటే మర్చిపోయాను. పర్లేదులేండి, ఛాలెంజ్ ఎందుకు లేండి కానీ మంచిగా ఎవరు తింటే వాళ్ళు గెలిచినట్టు అందామనుకున్నా కానీ అసలు అది ఏది జరగలేదు. కాకపోతే ఆ పిల్లలు ఇద్దరు మంచిగా తిన్నారు. ఒక బుడ్డ అన్నం తినలేదు కానీ ముక్కలు తిందనమాట. కానీ పిల్లలు మంచిగా అన్నం తిన్నారు.
కానీ నేను తింటం అయిపోయింది, వాళ్ళు చిన్నగా తింటున్నారు. మీరు గమనించలేదనుకుంటా, రోజు మేమిద్దరం కలిసి అన్నం తినేవాళ్ళం. ఈరోజు ఈ పిల్లలతో కలిసి తిన్నానా? పిల్లలు కనపడేసరికి మీ వారిని మర్చిపోయావా అనుకుంటున్నారా? లేదు లేదు, మన పక్క తోటలో మోటార్ ఇంకోటి రిపేర్ వచ్చింది, దాన్ని ఊడదీయటానికని అంటే బయటికి తీయటానికి వెళ్ళారు. ఈ టైంలోనే ఈ బొడ్డోళ్ళు వచ్చారు కదా, ఇక వాళ్ళని ఎందుకు పుట్టికి కూర్చోబెట్టడం ఎందుకని నేను వాళ్ళకు ముందుగా అన్నం పెట్టాను. ఇక నేను తినేసరికి వారు వచ్చారనమాట. ఈ బొడ్డది చూడండి, తిన్నది తక్కువను మూతికి పూసుకున్నది ఎక్కువ అనమాట. అంత తిన్నదో, ఆ మూతికున్న అన్నం అంత తిన్నదో తినలేదో కానీ ఎట్లా పూసుకుందో దాన్ని చూసరికి నాకు నవ్వు వచ్చేసింది. వచ్చి రాని మాటలతో ఏదేదో చెప్తుంది, నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళల్లో పెద్దోడు ఉండి చూసారా, వాడేమో ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని అంటుండ అనమాట. వాడికి అర్థమైందో లేదో కానీ వాడు నాకు చెప్తుండు. కానీ ఏదైనా అది వచ్చి రాని మాటలతో భలే ముద్దు ముద్దుగా చెప్తుంది. పెద్దవాడు అన్నం తినడం అయిపోయి చేయి కడుక్కోండు, ఆ బుడదేమో ఏదో అట్లే నంజుతూ ఉంది. ఇక రెండో వాడు ఉండి చూసారా, వాడు మాత్రం మంచిగా స్లోగా తింటాడు. కొందరు ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువగా ఉన్నవాళ్ళు భోజనం ఎలా చేస్తారంటే స్లోగా తింటారు. ఎక్కువ తక్కువ అని కాదు, కానీ స్లోగా భోజనం చేస్తారు. మా వారు లాంటి వాళ్ళు అయితే ఇక నిమిషమేనండి, నిమిషం 2 నిమిషాలు. మా వారితో పాటు ఎవరైనా పెళ్లి భోజనానికి కానీ ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా సరే బంతి భోజనానికి వెళ్ళారంటే ఈయన పక్కన కూర్చున్న వాళ్ళు అర్ధ ఆకలితో లేగటమేనండి. ఒక్క 2 నిమిషాలతో తినేసి కామ్గా కూర్చుంటారు. మరి ఈయన పక్కన కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఓ వీళ్ళది తింటం అయిపోయింది, మనం ఇంకా తింటున్నాం, ఎక్కువ తింటున్నాం అనుకుంటారేమో చూసేవాళ్ళు అని ఆకలితో అట్లే ఉంటారు. నేను ఎన్నోసార్లు అట్లే ఉన్నానండి. అసలు ఎంత తొందరగా తింటారో మా వారు అసలు. కానీ ఆ బుడ్డోడు మాత్రం స్లోగా తింటాడు అనమాట. అదే మంచి పద్ధతి. ఏదో ఆరిపోయినట్టు బర్రా బర్రా తినేసి చేతులు కడిగేసుకోకుండా కామ్గా ప్రశాంతంగా తినటం అదే మంచి పద్ధతి. ఇక వీళ్ళిద్దరు కూడా చక్కగా చేతులు కడుక్కున్నారు, మా వారు పక్కన కూర్చున్నారు. మా వారు ఏదో చెబుతుంటే వాళ్ళు ఆలకిస్తున్నారనమాట. వీడు కూడా తింటం అయిపోయింది. అయితే ఈ పిల్లల దగ్గర నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే మొహమాటం ఏం లేదు. నేను రమ్మన్నప్పుడు ఏదో వాళ్ళ అమ్మ పొమ్మందలే అని వచ్చి ఒక పక్కన కూర్చోకుండా వచ్చిన దగ్గర నుంచి నేను ఏది అడిగినా చెప్తున్నారు. పాపం వాళ్ళ కడుపులో ఏమైంది ఎట్టా అడుగుతుంది పొద్దాక అనుకుంటున్నారో ఏమో తెలియదులే, కానీ నాతో అయితే సరదాగా ఉంటున్నారు. ఇక అన్నం తిన్నారండి, బయలుదేరుతున్నారు వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. బయలుదేరడానికి ఎక్కడో దూరం కాదులేండి, పక్కనే. ఇక్కడ వాడికి చిన్నోడికి నీళ్ళ డ్రిప్పు పెట్టేది, అది ఏమంటారు, స్ప్రింక్లర్ ఏదో అనుకుంటా, అది గన్ను అంట. వాడికి గన్ను 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 అంటాడు. వాడికి కూడా మాటలు వచ్చి రాని మాటల్లాగే ఉన్నాయండి. అది గన్ను కాదు, చెరువు కాదు, అది స్ప్రింక్లర్, వాటర్ పోసేది. దానికి ఒక వైర్ ఉంటే ఆ వైర్ తీసి ఇచ్చేస్తే వాడు బుడ్డోడు తీసుకుండు. ఇక ఈ పెద్దోడు ఉండ చూసారా, మళ్ళీ వాళ్ళ చెల్లిని ఎత్తేసుకున్నాడు చూడండి. అది బాగానే నడుస్తుంది చక్కగా, కాకపోతే వీడే పాపం వాళ్ళ చెల్లి కాలు కింద పెట్టనిచ్చేటట్టు లేదు. ఇప్పటి నుంచే ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అప్పుడు దాన్ని వాడు. నిజం చెప్తున్నాబ్బా, ఎప్పుడు కూడా నాకు అనిపించలేదు మాకు అన్నయ్య లేడే తమ్ముడు లేడే అని, కానీ ఆ బుడ్డదాన్ని వాడు చూసుకునే ప్రేమకి నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది, నన్ను ఇలా ఎత్తుకుని తిప్పిన మాకు ఒక్క అన్నయ్య అన్న లేడబ్బా అనిపిస్తుంది. ఇట్లా ఎత్తుకొని తిప్పే తోడబుట్టిన అన్నయ్యలు లేరు, కానీ మా అక్కలిద్దరు కూడా నన్ను బాగా చూసుకుంటారండి. అయ్యిందమ్మా, భోజనాలు అయిపోయినాయి, ఇక రంగంలోకి దిగుతున్నాము. ఈరోజు నేను స్వెటర్ వేసుకున్నాను. నాకు తోటలో పని చేయటం కష్టం అనిపించదు, కానీ తలకి టవలు ఒంటికి షర్టు వేసుకోకపోతే పని అస్సలు చేసుకోలేను. ఇక మా వారు స్వెటర్ ఉంటే వేసుకున్నాను, కానీ అది వేసుకున్నాక అనిపించిందమ్మా అవ్వదమ్మా, ఇట్లయితే పనులు అవ్వవమ్మా అనిపించింది. ఎందుకంటే అది స్వెటరు చలికి వేసుకునేది మందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ స్వెటర్ వేసుకొని ఈడ ముందు వేసాను అనుకోండి, ఇక ఒక్కసారి అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి చెమటలు కారిపోతాయి. షెడ్లో ఉంటేనే కొద్దిసేపు ఉంచుకోలేకపోయాను. ఇక ముందు వేయటం అయితే ఇటు వెళ్ళి అటు వచ్చేసరికి అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి
ఇక చెమటలు కారిపోతాయి. వద్దులేమ్మా ఇట్లయితే పనులు అయ్యేటట్లేదులే అని ఆ స్వెటర్ తీసి ఆడబడి ఏం కదిలే ఒక పూట కానీ ముందేస్తున్నాము. మరి రోజు మొక్కజొన్నకు ముందేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. అంటే మేమిద్దరం వేయటం స్టార్ట్ చేస్తే ఈ మొక్కజొన్న అంతటికి కూడా ఒక 5 గంటలు కష్టపడ్డామంటే అయిపోద్ది. కానీ 1 ఎకరం సుమారు ముందేయటం, భూమి తడపటం, 1 ఎకరం సుమారు ముందేయటం, భూమి తడపటం ఇలా చేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి ఆ రోజు ముందేసి తడిపేస్తున్నాము. ఇంకొక రోజు అయితే ముందేయటం తడపటం కూడా అయిపోతుంది. ఇక ఇప్పట్లో ముందేసే పని ఉండదు. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.